నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. దేవాదాయ శాఖ అధికారులు తమ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా తప్పు మీద తప్పు చేస్తూ దేవుడికి సంబంధించిన ఆస్తులకు దేవుడికి కూడా శటకోపం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే సింహాచలం టెంపుల్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎన్ సుజాతను అపాయింట్ చేశారు. ఎక్స్ అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్ లాల్ పేరు మీద ఉత్తర్వులు కూడా రావటం జరిగింది. అయితే ఇది ఒక సాధారణ విషయం అని అనుకోవడంలో పొరపాటువి. అక్కడ ఆర్జేసీగా పనిచేస్తున్న రీజనల్ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి త్రినాథరావును బదిలీ చేసి డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి ఎన్ సుజాతని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. ఇది సాధారణమైనటువంటి బదిలీ ప్రక్రియ అని అనుకుంటే చాలా పొరపాటు. అసలు తెర వెనుక జరిగినటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే సింహాచల భూములకు సంబంధించి కావచ్చు, మాన్సాస్ భూములకు సంబంధించినటువంటి కావచ్చు, ఇంకో ఇతర టెంపుల్స్కి సంబంధించినటువంటి భూముల అన్యాక్రాంతం, అదేవిధంగా డిలీషన్కి సంబంధించి అక్రమ ఎన్ఓసీలకు సంబంధించి ఒక వ్యవహారం తెర మీదకు వచ్చింది. ఆ వ్యవహారంలో భాగంగా ప్రస్తుతం ఎండోమెంట్ కమిషనర్గా ఎఫ్ఏసీగా పనిచేస్తున్నటువంటి రామచంద్ర మోహన్కి సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలకు సంబంధించి అప్పటి ఎండోమెంట్ కమిషనర్ అర్జున్ రావు ఒక 3 మెన్ కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ 3 మెన్ కమిటీలో ప్రధానంగా కనుక గమనించినట్లయితే చంద్రకుమార్, అదేవిధంగా భ్రమరాంబ, పుష్పవర్ధన్, ఈ ముగ్గురు అధికారులను కూడా ప్రత్యేకంగా నియమించి రామచంద్ర మోహన్కు చేసినటువంటి అవినీతి, అన్యాక్రాంతమైనటువంటి భూములు, అదేవిధంగా అక్రమంగా ఇచ్చినటువంటి ఎన్ఓసీలకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 3 మెన్ కమిటీ కూడా వేయటం జరిగింది. 3 మెన్ కమిటీ కూడా ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్లో అక్కడ జరిగినటువంటి భూములు అవకతవకలు, అడవివరం, వెంకటపురం, ఎంపగుంట, ఇతర ఈ గ్రామాలన్నింటిలో కూడా జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా వాళ్ళు క్రోడీకరిస్తూ దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో కూడా దీన్ని సరెండర్ చెయ్యాలి అంటూ కూడా వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఇది ప్రాథమిక రిపోర్టు మాత్రమే. ఈ ప్రాథమిక రిపోర్టు 21లో ఇవ్వటం జరిగింది. 16/7/21లో ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇట్లా ఉన్న సందర్భంలో 2017లో అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి సదరు అధికారిని ఇప్పుడు చెప్పుకుంటున్నాము కదా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింహాచలం టెంపుల్కి నియమించబడినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆ రోజు అసిస్టెంట్ కమిషనర్గా ఈ భూములకు సంబంధించినటువంటి అన్యాక్రాంతం కావచ్చు, లేకపోతే అక్రమ ఎన్ఓసీలు కావచ్చు, అన్యాక్రాంతంగా డిలీషన్ చేసినటువంటి ప్రాపర్టీ రిజిస్టర్ ఏదైతే ఉందో ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్, దానికి సంబంధించినటువంటి భూములకి వాటిని డిలీషన్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఆథరైజ్డ్గా సర్టిఫైడ్ చేసినటువంటి అధికారిని ఎవరైతే ఉన్నారో ఆమె ఈ సుజాత. ఈ సుజాత అనేటువంటి అధికారిని ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ రోజు సర్టిఫై చేసినటువంటి అధికారిని ఈరోజు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న సందర్భంలో ఒకవేళ దీనికి సంబంధించి సింహాచలం భూములకు సంబంధించి అనేక అన్యాక్రాంతం, అనేక గందరగోళం, అనేక వివాదాలు ఉన్న సందర్భంలో ఆ రోజు సర్టిఫై చేసిన అధికారి ఈరోజు అది కాదు అని చెప్పగలుగుతారా? అదేవిధంగా దేవుడికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా పక్కవారికి ఇచ్చేసిన సందర్భంలో లేదు, ఇవ్వలేదు, దేవుడి ఆస్తులు మళ్ళీ వెనక తీసుకోవాలని చెప్పే ధైర్యం ఈ అధికారిని చేయగలుగుతుందా? అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి వర్షన్ ఏంటంటే, ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రామచంద్ర మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పుడు అన్యాక్రాంతం చేసి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి అధికారి నేడు ఎఫ్ఏసీ కమిషనర్గా ఎండోమెంట్ అధికారిగా ఉన్నారు. ఆ రోజు రామచంద్ర మోహన్కి మద్దతు ఇస్తూ సపోర్ట్ చేసి సర్టిఫై చేసినటువంటి అధికారినే సింహాచలం టెంపుల్కి ఈవోగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో సింహాచలం భూములకు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు.
ఆ రోజు జరిగినటువంటి అన్యాక్రాంతం కావచ్చు, అక్రమం కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక్క అంశం కూడా వెలుగు చూసేటటువంటి అవకాశం లేదు అని చెప్పి భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వర్షం కనుక గమనించే దొంగ చేతికే తాళాలు ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారి కావచ్చు, ఆ రోజు న్యాయస్థానం హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో కూడా ఈ సుజాత అనేటటువంటి అధికారిని మీద కూడా అప్పట్లో కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సుజాత గారికి సంబంధించిన అంశం కూడా న్యాయస్థానంలో ఉంది. ఆ రోజు ప్రస్తావన కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చినటువంటి సందర్భంలో ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ఆ రోజు దొంగలుగా ఉన్నవారు ఈరోజు మంచివారు అయిపోతారా అనేటువంటి అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో సింహాచలం సంబంధించినటువంటి భూముల్ని ఆ సింహాచల వాసుడే రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంలో ఏం చేస్తారు, ఎట్లా ఉంటుంది అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మరికొన్ని విషయాలు కనుక గమనించినట్లయితే అక్కడ జరిగినటువంటి అనేక రకాల ఎన్ఓసీలకు సంబంధించి, అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్ఓసీలకు సంబంధించి, అక్రమ ఎన్ఓసీలకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా మేము ముందుకు ఇస్తాం. అసలు దేవాదాయ శాఖలో ఎన్ఓసీల ఒక రామచంద్రుడు అనే ఆయన ఉన్నారు. ఆ రామచంద్రుడు ఎక్కడుంటే కూడా అక్కడ విచ్చలవిడిగా ఎన్ఓసీలు ఇచ్చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ ఎన్ఓసీలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి ఎన్ఓసీలకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు త్వరలో అందిస్తాం. నమస్కారం.